నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. కేరళతో సహా మనకు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. భారతదేశంలో ఇప్పుడు వేసవికాలం నడుస్తుంది. సమ్మర్ హీట్లో మరింత హీట్ పుట్టించే విధంగా బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, అలాగే స్టాలిన్ లాంటి ప్రాంతీయ నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అని ఇప్పటివరకు అంతా సజావుగానే సాగుతున్నప్పటికీ కాంగ్రెస్ వృద్ధ నేత, మోస్ట్ సీనియర్, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చలామణి అవుతున్న మల్లికార్జున ఖర్గే గారు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. వాటి వల్ల బీజేపీకో లేదంటే సిపిఎం పార్టీకో, అంటే కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం కాబట్టి కేరళ సిపిఎం పార్టీకో లేదంటే జాతీయ స్థాయిలో బీజేపీకో జరిగే నష్టం కంటే కూడా కాంగ్రెస్కి సెల్ఫ్ గోల్ లాగా మారే పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొంది. ఇంతకీ మల్లికార్జున ఖర్గే కేరళలో ప్రచారం చేస్తూ తమ సొంత పార్టీకే నష్టం కలిగేలాగా ఏం మాట్లాడారు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఇడుక్కి అనే ప్రాంతంలో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ లేదంటే కేరళ సీఎం పినరయి విజయన్ గుజరాత్ లేదా ఇతర ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులను మోసం చేయగలరు కానీ తెలివైన కేరళ ప్రజలను కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. మామూలుగా కేరళ అనగానే మోస్ట్ లిటరేట్ స్టేట్, 100% చదువుకున్న వాళ్ళే అక్కడ ఉంటారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. అది సంఖ్యాపరంగా నిజం కూడా. చాలా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో చదువుకున్న వారి సంఖ్య, అక్షరాస్యుల సంఖ్య పెద్దది. అక్షరాస్యత ఉండడం అంటే అర్థం అక్కడున్న ప్రజలందరూ తెలివైన వారే అని అనుకోవడానికి ఏం లేదు. కేరళ కంటే గుజరాత్ వాళ్ళు అక్షరాస్యతలో కొంత వెనుకబడి ఉండొచ్చు, అక్కడ చదువుకునే వాళ్ళు కొంత సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి అర్థం గుజరాత్లో వాళ్ళు తెలివి తక్కువ వారు, కేరళ వాళ్ళు తెలివైన వాళ్ళు అని ఎవరం కూడా అనలేం. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకం. ప్రతి చోట తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వారు కూడా ఉంటారు. ఈ చిన్న లాజిక్ అపారమైన అనుభవం ఉన్న ది సీనియర్ మోస్ట్ ఖర్గే గారికి అర్థం కాలేదా, లేదంటే కావాలనే అన్నారా మనకు తెలియదు. కానీ ఆయన అనవసరంగా కేరళ వర్సెస్ గుజరాత్ అనే ఒక డిబేట్ తీసుకొచ్చారు. కేరళలో ఉన్న వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళని, గుజరాత్లో ఉండే వాళ్ళు నిరక్షరాస్యులు, కేరళ వాళ్ళతో పోలిస్తే కేరళ ప్రజలంత తెలివైన వాళ్ళు కాదని ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఇప్పుడు మీడియాలో ప్రచారం అవుతుందన్నమాట. అయితే ఈ వ్యాఖ్యలు చేసి ఇవి మరీ లేటెస్ట్ వ్యాఖ్యలు ఏం కావు, కొన్ని రోజుల క్రితమే చేయడం జరిగింది. అయితే దీని ఎఫెక్ట్ ఇటు కేరళ ఎన్నికల మీదనే కాకుండా రాబోయే గుజరాత్ స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పాలిట ఏ విధంగా ఇవి పరిణమిస్తాయో అని చెప్పి ఇప్పుడు చాలామంది విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారన్నమాట. కేరళ ప్రజలు విద్యావంతులు, అలాగే తెలివైన వారని చెబుతూనే పరోక్షంగా గుజరాత్ ప్రజలను చదువురాని వారిగా, అమాయకులుగా అభివర్ణించడం వివాదానికి దారితీసింది. అయితే ఇటువంటి అవకాశం వస్తే మరి బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున ఎన్నికల అంశంగా, ఎన్నికల వివాదంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఖర్గే గుజరాత్ ప్రజలనే కాకుండా ఆ రాష్ట్రానికి చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల వారసత్వాన్ని అవమానించారని ఆరోపిస్తుంది. ఈ మధ్యకాలంలో గుజరాత్ని తీసుకుంటే నరేంద్ర మోడీ పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి గుజరాత్ మీద కూడా కొందరు నాయకులు వెనక ముందు ఆలోచించకుండా చూపిస్తున్నారు. మోడీని వ్యతిరేకించడం వేరు, యావత్ గుజరాత్ని టార్గెట్ చేయడం వేరు. ఈ మధ్య రీసెంట్గా మమతా బెనర్జీ పార్టీకి చెందిన మహువా మొయిత్రా అనే ఒక మహిళా నాయకురాలు స్వతంత్ర పోరాటం అంతా బెంగాలీలే చేశారు, గుజరాతీలు ఎక్కడ చేశారు, గుజరాతీ వాళ్ళని ఒక పేరు చెప్పండి నాకు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళని అని ఆమె ఆవేశంగా అనడం జరిగింది. ఆ మాట అన్న కాంటెక్స్ట్, దాని నేపథ్యం ఏంటి, అవన్నీ చాలా రకాల చర్చ ఉండొచ్చు. ఆమె ఏ ఉద్దేశంతో అన్నారనేది పక్కన పెడితే, ఆమె ఆ విధంగా నోరు జారడంతో చాలామంది మహాత్మా గాంధీని కూడా మర్చిపోయి మహువా మొయిత్రా టీఎంసీ నాయకురాలు బెంగాలీని పొగుడుకునే క్రమంలో గుజరాతీలను అవమానించిందని చెప్పి పెద్ద స్థాయిలో దుయ్యబట్టడం జరిగిందనమాట. అది కూడా ఎన్నికల సమయంలో టీఎంసీకి నెగిటివ్ అయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది.
అంటే మోడీని వ్యతిరేకించే క్రమంలో మోడీ రాష్ట్రమైన గుజరాత్ని కూడా తిట్టేసే తొందరపాటు చర్యలు మనకు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో మహువా మొయిత్రా లాగానే చాలా సీనియర్ అయిన మల్లికార్జున ఖర్గే కూడా ఇప్పుడు కేరళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పడం వరకు సమస్య లేదు, కేరళని పొగడవచ్చు, కేరళ వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి కేరళ ప్రజల్ని పాజిటివ్గా మాట్లాడడంలో తప్పులేదు. కానీ అనవసరంగా గుజరాత్తో పోలిక తీసుకురావడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మల్లికార్జున ఖర్గే గుజరాతీల్ని మాత్రమే కాదు, గాంధీ, పటేల్ లాంటి గుజరాత్కి సంబంధించిన నాయకుల్ని కూడా అవమానిస్తున్నారనే ఒక నరేటివ్ని బీజేపీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. గుజరాత్ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల్లో వాళ్ళు ఏదో అనడము, వీళ్ళు క్షమాపణలు డిమాండ్ చేయడం, సారీ చెప్పమని చెప్పి డిమాండ్ చేయడం, ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఖర్గే ఇప్పుడు వచ్చి సారీ చెప్పినా కూడా ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగేదేమి ఉండదు. కేరళ ఓట్ల కోసం ఒక రాష్ట్ర ప్రజలను మరొక రాష్ట్ర ప్రజలతో పోలుస్తూ విద్వేషాలు పెంచుతున్నారని బీజేపీ నేత సుభాష్ విమర్శించారు. కేరళకు సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ని ఈ ఖర్గే చేసిన కామెంట్స్ నేపథ్యంలో టార్గెట్ చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్ ఇద్దరు అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని చూస్తున్నారని, వారిద్దరూ లోపాయకారి ఒప్పందంతో ఉన్నారని ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది అనే కామెంట్ సాధారణంగా చాలా చోట్ల చాలామంది కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కేరళకి వెళ్తే కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం కలిసిపోయింది అంటారు. అదే మన దగ్గర కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయింది అని చెప్తారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రతి చోట కూడా తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కలిసిపోయాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ఉంటుంది. అదే కేరళలో కూడా జరుగుతుంది. దీనివల్ల ఎన్ని ఓట్లు వస్తాయి అనేది చూడాలి. ఎందుకంటే బీజేపీ, సిపిఎం ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయంటే అంత తేలిగ్గా ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఈ రెండు సైద్ధాంతికంగా బద్ధ శత్రువులు లాంటి పార్టీలు కాబట్టి సిపిఎంతో ఇండి కూటమిలో కలిసి పనిచేసిన చరిత్ర, ఇప్పటికీ కలిసి పనిచేస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ అండ్ సిపిఎం. ఈ రెండు కలిసి పనిచేస్తూ కూడా మళ్ళీ బీజేపీతో పినరయ్ విజయన్ కుమ్ముక్కయ్యాడని చెప్పడం అంటే మల్లికార్జున ఖర్గే తన విశ్వసనీయతను కోల్పోవడం, కేవలం ఎన్నికల కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కొంత విచారకరం. అంతేకాకుండా గుజరాత్ అభివృద్ధి, అక్కడి ప్రజల చైతన్యాన్ని కాంగ్రెస్ తక్కువ చేసి చూడడం వారి అహంకారానికి నిదర్శనమని గుజరాత్ హోంమంత్రి కూడా ఈ వివాదంలో కలుగజేసుకుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఎన్నికల ప్రభావం, ఏప్రిల్ 9న జరగనున్న కేరళ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్కు రివర్స్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల ఓటింగ్ సమయంలో ఇలా గుజరాత్తో పోల్చి కేరళను పొగడడం వల్ల కాంగ్రెస్కి పెద్దగా ఒదిగేది ఏముండదు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక్కడే మనం ఇంకొకటి కూడా గమనించాలి. ఇప్పుడు జరిగే కేరళ ఎన్నికల్లో గుజరాత్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల ఎన్ని ఓట్లు పడతాయనేది అనుమానం. కానీ ఏది అనుమానం లేకుండా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే అతి త్వరలో గుజరాత్లో స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ ఎన్నికలతో సహా అనేక ఎన్నికలు ఉన్నాయి. ఆ స్థానిక ఎన్నికల్లో ఇలా గుజరాత్ గురించి నెగటివ్గా మాట్లాడిన కాంగ్రెస్ని అక్కడి ప్రజలు నమ్ముతారా అంటే ఇప్పటికే కాంగ్రెస్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి అనేక దశాబ్దాలు అయిపోతుంది. అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించట్లేదు. అసెంబ్లీ పక్కన పెడితే మున్సిపాలిటీల్లో కూడా ఇప్పుడు ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యల వల్ల మరో 4 ఓట్లు తక్కువ పడే అవకాశం అయితే చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఖర్గే చేసిన ఈ నిరక్షరాస్యుల కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా గుజరాత్ ప్రజల నుండి తీవ్ర నిరసనలకు కారణమైంది. సో ఖర్గే కేరళలో ఏదో సాధించేద్దాము, కేరళలో 4 ఓట్లు వెనకేసుకుందాం అనుకుంటే కేరళలో వచ్చే లాభం కంటే గుజరాత్లో రాబోయే నష్టం ఎక్కువ ఉందని మనకి అర్థమవుతుంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.